ఇంకొక విషయం ఏంటంటే ఆడదాదరం సీరియల్లో లీడ్, వన్ ఆఫ్ ది లీడ్ అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇంకా అంతే వన్ ఆఫ్ ది లీడ్ టైపే, బట్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నాం. కానీ కంప్లీట్ లీడ్గా మాత్రం దాని తర్వాత చేయలేదు. రీజన్ తెలుసుకోవచ్చా? రావట్లేదు, అడగట్లేదు ఎవరు, తెలుగు వాళ్ళని ఎవరు అడగట్లేదు. అందరూ ఇప్పుడు బెంగళూరు, చెన్నై హీరోయిన్స్, మొన్నటి వరకు హీరోయిన్స్, ఇప్పుడు హీరోస్, అండ్ ఇప్పుడు మదర్స్. అంత క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇంక మన తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? ఓకే, సో 4-5 years తర్వాత అయినా మదర్ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఇంకా ఆ స్కోప్ కూడా ఉండదు. తెలుగు అక్కడి నుంచే వస్తారు మన వాళ్ళు. ఇంకా ఎక్కడ చేసుకుంటారు ఇంక పని? నా విషయం పక్కన పెట్టు, చాలామంది పని లేక ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరైనా పిలుస్తారేమో ఈరోజు ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక 2,000 రావచ్చు, 3,000 రావచ్చు అని చెప్పి చాలామంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆ 2,000 వస్తే వాళ్ళు రెంట్ కట్టుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో తినచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదైనా క్యారెక్టర్ ఉంది చేస్తారా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి ఆపర్చునిటీస్ లేవు, అందరూ ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు. ఎందుకంటారు? ఎందుకంటే మనకు వర్క్ తెలిసిన వాళ్ళు ఉండి, క్యాపబుల్ పర్సన్స్ ఉండి, అందంగా ఉండి, స్కిల్స్ ఉండి, ఇక్కడ ఈజీగా మనకు అవైలబిలిటీ ఉన్నప్పుడు, యాక్సెస్ ఉన్నప్పుడు ఎందుకు బయట నుంచి తీసుకొస్తారు? అక్కడ వాళ్ళు మనల్ని అలౌట్ చేయట్లేదు. ఈవెన్ బెంగళూరు వాళ్ళు మన తెలుగు వాళ్ళని రానివ్వరు. చెన్నై వాళ్ళు మోస్ట్లీ రానిస్తారు లేదు నాకు తెలియదు, కానీ బెంగళూరు వాళ్ళు అయితే రానివ్వరు. ఎందుకంటే వాళ్ళనే పెట్టుకొని చేసుకుంటారు. మన వాళ్ళకి జాలి హృదయం కదా, అందరిని ఇన్వైట్ చేస్తారు. జాలి హృదయం అంటే మనం తిన్న తర్వాత మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నది ఒకటి ఉంది కదా. మనం తినాలి కదా ఫస్ట్, మనల్ని తినే మన వాళ్ళకి పెట్టకుండా మనం తినాలి కదా. మనం తింటేనే కదా, మన కడుపు నిండితేనే కదా పక్క వాళ్ళకి పెట్టడానికి. మన కడుపు నిండకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎట్లా పెడతావు? అంతే కదా నేను అడిగేది. సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఛానల్ కొత్త వాళ్ళు కావాలంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళమే చెప్తారు, న్యూ లుక్ కావాలి, ఇలా డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు ఛానల్ వాళ్ళు ఏది చెప్తే మేము అది చేయాలని వీళ్ళు అంటారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళేమో మాకు ఫ్రెష్ లుక్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. నేను ఒకరిని ఇద్దరిని ఇలా అడిగితే వాళ్ళు ఇంకా కొంచెం డిఫరెంట్ చెప్పారు. ఎవరున్నారండి బాగున్న వాళ్ళు, ఎవరున్నారు బాగా ఉన్న వాళ్ళు, బాగా మెయింటైన్ చేసి ఫిట్గా ఉండి బాగా యాక్టింగ్ చేసి చాలా మంది ఉన్నారు. ఎందుకుంటారు? నేను అన్నం చాలా మంది ఉన్నారండి. ఎందుకు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నువ్వు బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నావు ఒక అమ్మాయికి ఒక 6,000 7,000 నువ్వు రెమ్యునరేషన్ ఇస్తున్నావు, అండ్ ఫ్లైట్ అకామిడేషన్ A to Z అంతా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే ఈచ్ వన్ ఒక మెంబర్కి నువ్వు ఎంత పే చేస్తున్నావు పర్ డే? ఒక అవుతుంది ఒక 7,000 అవుతుంది కదా. నువ్వు అదే అమౌంట్ ఇక్కడ తెలుగు అమ్మాయికి ఇస్తే ఎందుకు చేయదు? దగ్గర యాక్సెస్ కూడా ఉంటుంది ఈజీగా. ఎందుకు చేయదు? అమౌంట్ పెట్టి ఫిజిక్ మెయింటైన్ చేసుకోరా? ఇచ్చే మన తెలుగు వాళ్ళకి 500 ఎక్కువ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. అవును, అయ్యో ఛానల్ బడ్జెట్ లేదమ్మా, ఇవి ఒక్కసారికి చెయ్యండి అమ్మా, మంచి ప్రాజెక్టు, మంచి బ్యానరు, అలా ఇలా అని చెప్తారు. మనం అర్థం చేసుకుంటాం, మన కదా అని చెప్పి పోనీలే ఏముంది 500,000లో ఏముంటుంది. మనకి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ నచ్చితే అమౌంట్ పెద్ద నథింగ్. మనకి చెప్పాలంటే మనకి కావాల్సింది జనాల్లోకి మనం వెళ్ళాలి అంటే మన క్యారెక్టర్ బాగుండాలి. మనీ అంటావా అప్ అండ్ డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. 500,000 రూపీస్ పెద్ద డిఫరెన్స్. క్యారెక్టర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఈ రోజు నేను 6,000 తీసుకునే దగ్గర వేరే ఆపర్చునిటీ వస్తే నేను 8,000 తీసుకుంటాను. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ బట్టి నాకు ఆటోమేటిక్గా నాకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే రెమ్యునరేషన్ మనం తీసుకోము, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ కొన్ని తగ్గాలి. కొన్ని చోట్ల మన క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా అమౌంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అదే 500,000 రూపీస్ మన తెలుగు వాళ్ళకి ఇస్తే మనం మెయింటైన్ చేయమా? మనం ఇంకా వాళ్ళ మీద కంపేర్ చేస్తే ఎక్కువ వర్క్ చేస్తాం. టైమింగ్స్ అనేవి ఏముండవు మనకి. పోనీలే మన కదా చేస్తున్నారు కదా, ఏముంది ఒక గంట చేస్తే ఏమవుతుందని చెప్పి చేస్తాము. వాళ్ళు అట్లా చేయరు, వాళ్ళు అట్లా టైమింగ్స్ పెట్టుకుంటారు. వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని నాకు అస్సలు అర్థం కాదు. నాకు ఆ ఒక్క విషయం నచ్చదు. వాళ్ళని అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ కదా పాపం. వాళ్ళని అంటే ఏమీ లేదు, వాళ్ళు వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు. ఈ మార్పు ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరికి. పోవడం అంటే ఇంకెక్కువైంది కదా అప్పటితో కంపేర్ చేస్తే. చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొన్నటి వరకు హీరోయిన్స్ ఉండేవారు, ఇప్పుడు హీరోస్ వస్తున్నారు. మొత్తం నువ్వు ఏ సీరియల్ చూడు హీరోయిన్స్ కంపల్సరీ బెంగళూరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్లను కూడా చూశాను. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అదే చెప్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మదరు ఫాదర్ పక్కన పెట్టు, మదర్స్ వస్తున్నారు, అత్త క్యారెక్టర్స్ వస్తున్నారు. అండ్ ఇప్పుడు నెగిటివ్ కూడా అక్కడి నుంచే తీసుకుంటున్నారు. మొన్నటి వరకు అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ ఉండేది, అట్లీస్ట్ ఒక నెగిటివ్ రోల్ కన్నా.
ఇప్పుడు అది కూడా లేకుండే అంతా ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు. నేను 2-3 ప్రాజెక్ట్స్కి అయితే చూసాను. సో వాళ్ళు కూడా నెగిటివ్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తున్నారు. రేపు పొద్దున మేము చెయ్యాలంటే ఏం క్యారెక్టర్స్ వస్తాయి, ఏం దేనికి అడుగుతారు అనేది ఒక టెన్షన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ దేనికి అడుగుతారు మనల్ని? ఇంకేవి లేవు కదా బ్యాలెన్స్. ఏమన్నా ఫ్రెష్ ఫేస్ కావాలి. Fresh ఉన్న face. ఆర్టిస్టులు ఎక్కడి నుంచి ఏమైపోవాలి? తెస్తాం fresh face? అదే ఉన్న ఆర్టిస్టులు ఏమైపోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ నాకు అవ్వాలంటే అదే బాధ అనిపిస్తుంది తెలుసా. నా విషయం పక్కన పెడితే వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే ఆలోచనే తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. పాపం నేను చాలామందిని చూసాను, పని లేక ఖాళీగా ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ గురించి తెలియదు కాదు కదా, ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇంకా వన్స్ లేదంటే ఏం చేయలేము. సో ఎవరైనా ఇలా అంటే డబ్బులు ఇవ్వకపోవడం టైంకి, లేదంటే చేసిన బ్యానర్స్ అన్ని కూడా పెద్ద బ్యానర్స్, చాలా మంచి అది నా లక్ అనుకోవాలి, నాకు లక్, లేకపోతే బ్యానర్ చూసేసి ఒప్పుకున్నావా క్యారెక్టర్? లేదు లేదా? నాకు లక్కీకి ఏంటంటే నేను చేసిందన్నీ మంచి బ్యానర్స్ వచ్చాయి నాకు స్టిల్ ఇప్పటికీ. అంటే నాకు ఎవ్వరూ పేమెంట్ విషయాలు ఇష్యూ చేయలేదు, నన్ను అంతా బాగా చూసుకుంటాను. నేను ఏ బ్యానర్లో ఇప్పటివరకు ఒక 6 వర్క్ చేసిన సీరియల్స్ నాకు ఏది ఇది ప్రాబ్లం వచ్చిందో నాకు ఏది లేదు, అంతా నేను హ్యాపీగా ఉన్నా. ఒక 2-3 ఇయర్స్ వర్క్ ఉండేది నాకు, ఏ ప్రాజెక్ట్ చేసినా 2-3 ఇయర్స్ వర్క్ కంపల్సరీ ఉంటుంది. మా పేరు మీనాక్షి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. 1000 ఎపిసోడ్ కంప్లీట్ అయినావు, 1200 ఏదో అవుతుంది. ఇప్పటికీ నేను రీఎంట్రీ ఇచ్చానంటే గ్రేటే కదా. ఎవరికి ఆపర్చునిటీ రాదు, బట్ నాకు వచ్చింది, గ్రేట్. అది నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. సో లక్ని ఎక్కువ నమ్ముతావా లేదంటే హార్డ్ వర్క్ని నమ్ముతావా? అన్నది లక్ నేను నమ్మను, అంత ఏముండదు. మన కష్టమే మనకు ఉంటుంది కదా, లక్ ఏముంది, మన టైం కష్టపడాలి. ఏమంటారు కదా, గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కని ఏదో సామెత ఉంది, ఏంటది? అలా దీపం పెట్టి దేవుడా ఎలా అవుతుంది అది? మనం కూడా కాపాడితేనే కదా అది ఆగేది. అలా పెట్టేసి దేవుడా నువ్వే దిక్కంటే ఎట్లా? మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. సో యాక్టర్ కాకపోయి ఉంటే యాక్టర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని? యాక్టర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని ఇంతే. మంచి ఏమన్నా చదివేంత ఇంట్రెస్ట్ లేకుండే, చదివితే ఏమన్నా జాబ్ చేసేదాన్ని కదా. ఇంకేముంది, ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునేదాన్ని. 2 పిల్లలతో హ్యాపీగా ఆ లైఫ్ వేరే ఉండేది. ఆ లైఫ్ వేరే, ఈ లైఫ్ వేరే. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం, అది వేరేగా ఉండేది. ఏముంది, వంట చేసుకునేదాన్ని, పిల్లలు స్కూల్ హౌస్ వైఫ్ కంప్లీట్గా. ఓకే, మరి ఈ విషయం చెప్పలేదు ఫస్ట్ ఇంట్లో. మరి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈ ప్రపోజల్ వచ్చింది, మ్యారేజ్ ప్రపోజల్ అంటే అది మామూలు విషయం కాదు కదా. ఒప్పుకోవడం అంటే ఒప్పుకున్నారా ఇద్దరు కూడా? మీ అత్త వాళ్ళు లేదంటే మీ అమ్మ వాళ్ళు ఎవరైనా వద్దన్నారా? యాక్చువల్లీ తను వేరే క్యాస్ట్, నేను వేరే క్యాస్ట్ కదా. అడగొచ్చో లేదో అనుకున్నాను, నాకు తెలుసు. యాక్చువల్లీ నేను ముస్లిము, వాళ్ళు రెడ్డిస్. సో మా హస్బెండ్ తరపు వాళ్ళు వచ్చి చాలా మంచోళ్ళు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు అలా ఉంటారని తెలిసి. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా వదిన అయితే నేనంటే చాలా ఇష్టం ఆవిడకి, నన్ను బాగా చూసుకుంటుంది. ఈవెన్ మా అత్తమ్మ మా మావయ్య కానీ. బట్ మిస్ అయింది ఏంటంటే మా మావయ్య రీసెంట్లీ చనిపోయారు. ఆ ఒక్కటి నేను ఉంటే బాగుండని చెప్పి ఉండేది, ఆయన మిస్ అయిపోయారు. హిందీ చాలా బాగా మాట్లాడతారు తెలుసా మధు. హిందీ లొకేషన్ లో ఉండి తో ఫిర్ క్యా కరేంగే ఇస్కే బాద్ అన్నా నేను ఒక రోజు అనగానే ఇలా చూసింది, ఏంటి ఐసే క్యూ దేఖ్ రహే హో క్యా కరేంగే అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే హిందీ అమ్మా, నువ్వు ముస్లిం అని. నాకు హిందీ రా. యాక్చువల్లీ మేము ఆంధ్ర ముస్లిమ్స్ కదా, ఆంధ్ర ముస్లిమ్స్ ఏంటంటే అక్కడ ఎక్కువ హిందీ మాట్లాడరు. సో అందుకని చెప్పి నేను ఎవరికన్నా ఈవెన్ ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా మీ క్యాస్ట్ ఎవరన్నా అడిగితే నాకు పేరు వేరే ఉంటుంది, ఆ పేరు చూసి అడిగేవారు. ముస్లిం అని చెప్పడానికి నాకు భయం వేసేది. మీకు హిందీలో మాట్లాడితే మీకు హిందీ రాదా అనేవారు. ఇప్పుడు నేర్పించలేదు నాకు. ఇంట్లో వాళ్ళకి వచ్చా? ఎవరికి రాదు, నేను అదే చెప్తున్నా. మా సైడ్ ఎవ్వరు మాట్లాడరు. ఓకే, మాట్లాడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఈవెన్ అమ్మ మాట్లాడినా నాన్న మాట్లాడినా నాకు. అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకు కూడా జనరల్ గా వస్తుంది. హైదరాబాద్ వచ్చి కూడా చాలా రోజులు పెట్టలేదు అంతే. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, బట్ నాకు ఎంతసేపు నేర్చుకోవాలంటే స్టార్ట్ చేద్దాం రేపు. ఆ రోజు అనుకున్నాము అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ కాదు, అప్పుడు లొకేషన్ లో అనుకున్నాం కదా. నేను ఎందుకు అనేసరికి అమ్మాయి నాకు హిందీ బ్యాచ్ దొరికింది, సగం మందికి ఏం అర్థం కాదు, హిందీలో మాట్లాడుకుందామని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నాకు తెలియదు కదా మ్యాటరు అనేసరికి ఏంటి ఏమంటున్నావు అంటే నేను నమ్మలేదు, అసలు నిజంగా నమ్మలేదు.
ముస్లిం అని చెప్పింది అబద్ధమా లేదంటే తెలియదు అని చెప్పింది అబద్ధమా అని ఇంకా 2-3 మాట్లాడాను. అయినా ఇలా పెట్టావు పేద మమ్మల్ని. నేను అందుకే ఎవరికి చెప్పాను, నేను ముస్లిం అని ఎవరికి చెప్పాను. అయినా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా నేమ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు రెడ్డి. రెడ్డి అని కూడా నేను ఎవరికి చెప్పాను. మధు, ఎవరు పిలిచినా మధు అని పిలుస్తారు. సో